హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ నాగలక్ష్మి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి డే ఇన్ మై వ్లాగ్ అనమాట. డైలీ ఆడవాళ్ళు, ఇంట్లో ఉండే ఆడవాళ్ళు, హౌస్ వైఫ్స్ చేసే పనులు ఈరోజు నేను మీకు చూపిద్దాం అనుకున్నాను. అందుకే వీడియో తీస్తున్నానండి. మార్నింగ్ లేవటమే బ్రష్ చేసుకుని టీ పెట్టుకుంటానమాట నేను. అలా టీ పెట్టాను ఫస్ట్. టీ పెట్టి ఇంకో పొయ్యి ఉంటుంది కదా, 2 పొయ్యిలు ఉంటాయి కదా స్టవ్. ఇంకో పొయ్యి మీద పాలు పెట్టాను అనమాట. టీ అయ్యేటప్పుడు టీ అవ్వగానే వెంటనే ఇడ్లీ పెట్టేశాను. ఈరోజు ఇడ్లీ వేసాను, అందుకనే ఇడ్లీ పెట్టాను అనమాట. ఇంకా పాలు కాగిన తర్వాత పాలు దించేసి చట్నీకి పచ్చిమిరపకాయలు వేపేసుకొని వేరుశనగ గుళ్ళు అవి వేపుకుంటున్నాను అనమాట. తాలింపు ఇది, కొద్దిగా తాలింపు కూడా కాలుస్తున్నాను. ఏ రోజు చట్నీ ఆ రోజే చేసుకుంటామండి మేము. ఇడ్లీ అంటే ఇష్టంగా తింటారు ఇంట్లో, అందుకని ఎక్కువ ఇడ్లీనే వేస్తాను నేను. ఈ చట్నీలోకి కొంచెం వెల్లుల్లిపాయ, జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుంటాం అన్నమాట చట్నీ. ఇడ్లీ వేసేసాను, పక్కన ఇడ్లీ అవుతుంది. ఈలోపు చట్నీ కూడా చేసేద్దామని వేపుకుంటున్నాను అనమాట. అదిగోండి, చట్నీ కూడా అయిపోయింది. మేము నలుగురమే కదా, అందుకే కొద్దిగానే చేసుకుంటాము ఏ రోజుకి ఆ రోజు. ఇంకా చట్నీ కూడా అయిపోయిన తర్వాత వెంటనే పెట్టేశానండి రైస్ కూడా. అయిపోతే పని అయిపోద్దులే, ఇవే కాదు కదా ఇంకా చాలా ఉంటాయి కదా ఇంట్లో పనులు. ముందు ఈ పనులు చేసేసుకుంటే తర్వాత నిదానంగా వెనకాల ఉన్న పనులు చేసుకోవచ్చు అని ఇంకా రైస్ కూడా పొద్దున్నే కడిగి పెట్టేశాను. ఈరోజు సెలవైనా సరే, డైలీ అయితే స్కూల్ ఉంటుంది పిల్లలకి, పొద్దున్నే కట్టేస్తాం బాక్సులు. అయినా ఈరోజు సండే అయినా సరే వెంటనే పెట్టేశా రైస్ కూడా, అయిపోద్దులే పని అని చెప్పేసి. ఎందుకండి రైస్ ఉడికిపోయినట్టుంది. ఉంచుకుంటానమాట నేను అన్నం వార్చుకుంటా. కొంతమంది ఎగరబెట్టేస్తారు కానీ నేనైతే మాత్రం అన్నం వార్చేస్తాను. అలా అయితేనే బాగుంటుంది, మా ఇంట్లో అలా తింటారనమాట, వార్చిన అన్నమే. ఇప్పుడు కర్రీకి ఎందుకండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేసుకున్నాను. చికెన్ కడిగేసి చిన్నగా ముక్కలు కోసేసి పెట్టేసుకున్నాను. పచ్చిమిరపకాయ, టమాటా, ఉల్లిపాయ కూడా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈరోజు సండే కదా, అందుకనే చికెన్ చేద్దామని చెప్పి చేస్తున్నాను అనమాట. చికెన్ తెచ్చారు ఇంట్లో. కడాయి పెట్టేసుకుని ఆయిల్ వేసుకుంటున్నాను హీట్ అయిన తర్వాత. చికెన్ కర్రీ కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి, అందుకే వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యింది, ఆనియన్ వేసి వేయించుకుంటాను అనమాట. మీరు మీ ఇంట్లో చికెన్ ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఇలా చేస్తాను. కొంతమంది వేరే రకాలుగా కూడా చేసుకుంటారు, ఎవరి ఇష్టం వాళ్ళకి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు కదా. నాకు తెలిసినవి అయితే ఇది, నేను ఇలా చేస్తాను ఎక్కువ. చికెన్ అయితే కొంతమంది కలిపి పెట్టేసుకుంటారు, ఉప్పు, కారం, ఆయిల్ అవన్నీ వేసి కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకుని వండుకుంటారు. నేనైతే ఇలా చేస్తాను అనమాట. అల్లం అంటున్నా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేగిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకుంటాను నేను. వీడియో మొత్తం చూడండి, చూసి వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. నా వీడియోలో ఏదైనా మిస్టేక్ ఉంటే కనుక చెప్పండి, ఇది ఇలా కాదు ఇలా చేయాలని నేను కూడా తెలుసుకుంటాను. నేను చేసే విధానం అయితే ఇలా ఉంటుంది అన్నమాట. అదిగోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించుకుంటున్నాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత నేను చికెన్ వేస్తాను అనమాట. ఇందాక కడిగి పెట్టుకున్నాను కదా, ఆ కడిగి పెట్టుకున్న చికెన్ ఇప్పుడు వేస్తాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అంతా వేగిపోయి ఆయిల్ పైకి వచ్చేసింది కదా, ఇలా వచ్చినప్పుడు నేను ఇందులో వేస్తాను అనమాట చికెను. అదిగోండి, చికెను శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను, నీళ్ళన్నీ వంచేసాను అనమాట. ఇంకా ఈ చికెన్ వేసేస్తాను ఇప్పుడు. ఈ చికెన్లోనే కొంచెం పసుపు కూడా వేసి కలిపి పెట్టుకుంటాను అనమాట. ఒక నిమిషము సిమ్లో కొంచెం మగ్గనిచ్చి ఆ తర్వాత ఉప్పు కూడా వేసుకుంటాను. ఉప్పు, పసుపు వేసి ముందు చికెను ఫ్రై లాగా చేసుకుంటే అందులో ఉన్న నీళ్ళంతా అయిపోయిన తర్వాత, ఇప్పుడు ఈ చికెన్లోంచి వాటర్ రిలీజ్ అయ్యేది కదా, అది మొత్తం ఎగిరిపోయిన తర్వాత మళ్ళీ కారం అది వేసి వండుకుంటాం అన్నమాట. ఇదిగోండి,
టమాటా ముక్కలు కూడా వేస్తాను ఇప్పుడు. ఉప్పు ఒకేసారి కాకుండా మనం చూసి వేసుకుంటే బెటర్ అని చెప్పి కొద్దిగా వేస్తున్నాను ముందు, తర్వాత చూసి మళ్ళీ వేసుకుంటాను చాలకపోతే. ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసేసి ఒకసారి కలిపేసి మగ్గబెట్టుకుంటాను అనమాట. చికెన్తో పాటు ఈ టమాటా ముక్కలు కూడా చక్కగా ఉడికిపోతాయి. మళ్ళీ చికెన్ అంతా ఉడికిపోయిన తర్వాత మనం వేసిన ఈ టమాటాలు మగ్గవు, అలా బాగోదు. అందుకని చెప్పి నేను చికెన్తో పాటే వేస్తా. చికెన్లో ఉన్న వాటర్ రిలీజ్ అయ్యి చికెన్ ఉడుకుద్ది కదా, ఇంకా దాంతోపాటే టమాటాలు కూడా ఉడికిపోతాయి అన్నమాట ఇలా వేస్తే. అదిగోండి వాటర్ రిలీజ్ అవుతుంది చికెన్లో నుంచి. టమాటాలు కూడా చూసారా చక్కగా ఉడికిపోయినాయి. ఈ వాటర్ అంతా కూడా ఎగిరిపోవాలన్నమాట. ఈ వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం కారము చూసుకుని ఉప్పు అవి వేసుకుంటాం. ఎందుకంటే వాటర్ కూడా దగ్గరగా ఉడికిపోతుంది. చికెన్ అంటే ఏంటో అదొక రకమైన పిచ్చి అనమాట. నాకైతే చికెన్ తిన్నంత ఇష్టంగా ఇంకా ఏ నాన్ వెజ్ తిన్నాను. చికెన్ అంటే అంత ఇష్టం. ఎందుకంటే కారం వేస్తున్నాను. ఇది కేజీ కర్రీ అనమాట. కేజీ కర్రీకి 3 స్పూన్లు వేస్తున్నాను. చూసి చాలకపోతే వేసుకుందాంలే అని. అయితే మా ఇంట్లో కొంచెం కారం ఉప్పు కూడా కొంచెం ఎక్కువే తింటారు. మరీ ఎక్కువ కాదు కానీ కొంచెం ఎక్కువే తింటారు. అందుకని 3 స్పూన్లు వేస్తున్నాను. ఒకసారి కలిపేసి కొద్దిగా వాటర్ పోసి ఉడకనివ్వాలన్నమాట. మనం అసలు ఇప్పటి వరకు వాటర్ యాడ్ చేయలేదు చికెన్లో. చికెన్ ఉడికేటప్పుడు వస్తాయి కదా వాటర్, ఆ వాటర్తోనే ఉడికింది ఇప్పటి వరకు చికెను. ఇప్పుడు దీంట్లో కారం వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటున్నాను అన్నమాట. కొంతమంది ఏం చేసినా సరే కలర్స్ వేస్తారు, ఫుడ్ కలర్స్. చికెన్లో కానీ ఏదైనా స్వీట్ రెసిపీస్లో కానీ అన్నిటిలో కూడా ఇంట్లో చేసుకున్న కలర్ఫుల్గా కనపడడం కోసం అనుకుంటాను ఫుడ్ కలర్స్ వేస్తారు. నాకు అసలు దేంట్లోనూ ఫుడ్ కలర్ అంటే ఇష్టం ఉండదండి. బయట తెచ్చుకుంటే తప్పదు కానీ ఇంట్లో చేసే అయితే మాత్రం ఫుడ్ కలరు మ్యాక్సిమం వాడకుండానే వండుతా. అదిగోండి ఇందాక వేసాను కదా ఉప్పు చాలలేదు, అందుకనే మళ్ళీ కొద్దిగా వేసాను. ఇప్పుడు సరిపోద్ది. కారం అయితే సరిపోయింది. ఉప్పు చూసి వేద్దామని తక్కువ వేసా కదా ముందు, అందుకని చెప్పి మళ్ళీ వేసాను అనమాట. ఇది ఇంకా ఇప్పుడు దగ్గరికి ఉడకనిచ్చుకోవాలి. పులుసుగా అలా కొంతమంది దింపేసుకుంటారు కానీ అలా నాకు ఇష్టం ఉండదండి. చక్కగా గ్రేవీ అంతా దగ్గరికి వచ్చేయాలన్నమాట. గ్రేవీగా వచ్చేయాలి. ఈ పులుసు అంతా కూడా ఉడికిపోయి చక్కగా గుజ్జుగా వచ్చే వరకు నేను ఉడికించుకుంటాను. నేను ఎప్పుడు చికెన్ చేసినా అంతే. నీళ్ళుగా పులుసుగా అలా ఉండదు నా కూర ఎప్పుడు కూడా. దగ్గరగా ఉడికిన తర్వాత చికెన్ మసాలా వేస్తున్నాను. ఈ ప్లేస్లో కొంతమంది హోమ్మేడ్ గరం మసాలా వేసుకుంటారు. నా దగ్గర ఇప్పుడు లేదు, అందుకని నేను చికెన్ మసాలా వేస్తున్నాను. ఎక్కువ ఇదే వాడతాను నేను. ఎప్పుడైనా ఇంట్లో ఉంటేనే అది వాడతాను కానీ మ్యాక్సిమం ఇదే వాడతాను నేను, చికెన్ మసాలా కూడా వేసుకున్న తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసి ఒక్క నిమిషం అలా ఉంచితే చక్కగా పట్టిద్ది అన్నమాట మసాలా కూడా ముక్కలకి. చూసారా ఎంత గ్రేవీగా చక్కగా ఎలా కనిపిస్తుందో కర్రీ. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. అదిగోండి చక్కగా దగ్గరకు ఉడికించేసుకున్నా. చాలా బాగుంటుంది అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. మీకు వచ్చు రాదని కాదు, ఒకసారి ఈ వేలో కూడా ఈ స్టైల్లో కూడా ట్రై చేయండి అని చెప్తున్నాను. నచ్చితే ట్రై చేయండి. వీడియో చూసారు కదా, లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేంటంటే మళ్ళీ రేపు టిఫిన్కి మనం నానబెట్టుకోవాలి కదా పప్పు. ఇంకా ఇప్పుడే నానబెట్టేస్తున్నాను. పప్పు నానబెట్టేసి వాటర్ పోసి అందులో ఒకసారి అలా కలుపుకుంటే తొందరగా నానిపోయిద్దని చెప్పేసి అలా కలుపుకుంటున్నాను అన్నమాట. ఇంతే ఫ్రెండ్స్ వీడియో. ఇదన్నమాట ఈరోజు నేను పొద్దున్న నుంచి ఇప్పటి వరకు చేసిన పని. ఇంకా చాలా పని ఉంది చెయ్యాలి. మెయిన్ పని ఇది అంతే.